ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్లో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అండి. చూద్దాం ఇందులో ఏముందో. ఓ, బీరకాయ. ఓకే, సో బీరకాయతో చక్కగా చాలా మంచి మంచి కమ్మటి కూరలు చేసుకోవచ్చు. అవును, చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది బీరకాయతో వంట. సో చూద్దాం మరి ఈ రోజు వరంగల్ ఎలాంటి వెరైటీస్ చేస్తారో. ఎవరు చేస్తారు? రండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు శోభారాణి. శోభారాణి గారు. మీ పేరండి? లలిత. లలిత గారు. ఈ రోజు వైకుంఠ ఏకాదశి కదా, చక్కగా పూజ చేసుకున్నారా? చేసుకున్నాం. వెరీ గుడ్. సో బీరకాయతో చక్కగా మంచి వెరైటీస్ చేయండి. ఎవరు చేస్తారు ముందు ఎవరు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు బీరకాయతో? బీరకాయ మీల్ మేకర్ కర్రీ. మీల్ మేకర్ కాంబినేషన్. ఓకే అండి, బీరకాయ మీల్ మేకర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ మీల్ మేకర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన మీల్ మేకర్ 1 కప్పు, చాట్ మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, మెంతి కూర కొద్దిగా, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, వేయించిన శనగపప్పు పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా. బీరకాయ మీల్ మేకర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. చెప్పండి. చాలా వెరైటీ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నారు. బీరకాయ ఇంకా మీల్ మేకర్ బాగుంటుందా? బాగుంటుందండి, అండ్ విటమిన్స్ కూడా బాగుంటాయి. విటమిన్స్ కూడా బాగుంటాయా? ఓకే, ఆయిల్ వేద్దామండి. ముందుగా సరిపడా ఆయిల్ వేసేసుకున్నారా? వేసుకున్నాను. ఓకే, వేడికి కొంచెం పోపు దినుసులు వేసేద్దాం. ఓకే, ఏం వేస్తున్నారు నెక్స్ట్ మిర్చి అండి తగినంత. ఓకే, మిర్చి, ఉల్లిపాయలు, మిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేస్తున్నారు. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ కాస్త ఈ మగ్గాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాం. ఓకే, పోపులో కాస్త మెంతి వేయాలండి. ఓకే ఓకే, మెంతి ఫ్లేవర్ అనేది మనకి బాగుంటుంది కదా. ఓకేనా? ఓకే, కొద్దిగా పసుపు, తర్వాత నెక్స్ట్ కొంచెం బీరకాయలు వేసేద్దాం. బీరకాయ ముక్కలే వేసేస్తున్నారా? ఏం ఉడకపెట్టలేదు? ఉడకబెట్టలేదు, బీరకాయలు అవసరం లేదు. చాలా అంటే ఇంకొంచెం త్వరగా చేసేయడానికి టేస్ట్ ఉండదండి, అండ్ విటమిన్స్ కూడా ఉండవు అలా చేస్తే. కొద్దిగా మగ్గాలి కదా, మగ్గాలి. చక్కగా బీరకాయ ముక్కల్ని మగ్గిస్తూ ఉండండి. ఇలా చిట్కా చెప్పించేసి వస్తాను. ఇప్పుడు ఒక మంచి మామిడి చిట్కా చూద్దాం. ఓకే అండి, ఒక మంచి మామిడి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. చిట్కా తెలుసుకుందాం. హాయ్. హాయ్, నీ పేరు? సుష్మా. సుష్మా. సో ఏం చిట్కా చెప్తున్నావు సుష్మా? వేప గింజలని గ్రైండ్ చేసి ఆ మిశ్రమాన్ని తలకి పెట్టి 1 అవర్ తర్వాత తల స్నానం చేసినచో పెయిన్ల బాధ తొలగిపోను. అబ్బా, ఎక్కడ చదువుకుని వచ్చావు? అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిందా? ఓకే ఓకే, బాగుంది కదండి చిట్కా. పేలతో బాధపడే వారి కోసం ఈ చిట్కా అనమాట. సో వేప గింజల్ని బాగా నూరేసి పేస్ట్లా చేసి తలకి పట్టించేసి గంట తర్వాత తల స్నానం చేసేస్తే పేల బాధ తగ్గుతుందంట. ట్రై చేసి చూడండి. ఓకే, బాగుంది సుష్మా చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి నీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. చిట్కా చూసారు కదండి, చూద్దామండి ఒకసారి. చూద్దామండి, మగ్గింది. ఓకేనా? ఇప్పుడు ఇంతకుముందు ఉడికించుకున్న మీల్ మేకర్ వేద్దామండి. ఓకే, సో ఉడికించేసారా? ఆల్రెడీ ఉడికించేసాను. ఉడికించి కట్ చేసి పెట్టినాను. ఉడికించి కట్ చేశారు అంటే పెద్ద మీల్ మేకర్ తీసుకున్నారా? సో లేదంటే మనం చిన్నవి అయితే డైరెక్ట్గా అలా చిన్నవి అయితే ముందే ఆయిల్లో వేయించేయచ్చు, పోపులో వేయించేస్తే సరిపోతుంది. ఓకేనా? ఓకే, కొంచెం ఉప్పు వేసేసేయండి, తగినంత వేసేస్తున్నారా? అవునండి. కారం. సో పచ్చిమిరపకాయలు యాడ్ చేయలేదు కదా మీరు? కొంచెమే వేసాను, కొద్దిగా వేసాను. చాలా కొద్దిగా వేసాను. అవును, యాక్చువల్గా ఈ బీరకాయకి కొంచెం పచ్చిమిర్చి ఘాటు ఉంటే బాగుంటుంది. ఓకే, సో మూత పెట్టేద్దామా? ఓకే అండి. పూజలు అవి బాగా చేస్తుంటారండి? బాగా చేస్తానండి, చక్కగా పాటలు అవి పాడుతూ. అవునా? అవును. ఈ రోజు వైకుంఠ ఏకాదశి కదా, ఈ రోజు కూడా ఏమైనా పాడతారా అలాగా? ఇది మగ్గేలోగా. ఓకే అండి. ఓకేనా? ఓకే అండి. மார்கழி திங்கள் மதி நிறைந்த நாள் நீராட போதுவீர் போதுமினோ நேரிலையீர்
மார்கழி திங்கள் மதி நிறைந்த நாள் நீராட போதுவிர் பொதுமினோ நேரிலையின் ஷீர் மல்குமாய பாடி செல்வச் சிறுமீர்கால் கூர்வேல் கொடுந்தொல்லிலன் நந்தகோபன் குமரன் ஏரார கண்ணி யசோத இளம் சிங்கம் கார்மணி செங்கன் கதிர் மதிய மோல் முகத்தான் நாராயணனே நமக்கு பனை தருவான் நாராயணனே நமக்கு பனை தருவான் பாரோர் புகழ படிந்தேலோரெம்பவாய் பாரோர் புகழ படிந்தேலோரெம்பவாய் பாரோர் புகழ படிந்தேலோరెంబవాయ్. బాగా పాడారండి. Thank you. తిరుపతి యాక్చువల్ గా చాలా కష్టం, కానీ మీరు బాగా ప్రాక్టీస్ చేశారు. సంగీతం నేర్చుకున్నారు. మీ గొంతు కూడా చాలా బాగుంది. కొంచెం నేర్చుకున్నా అండి, బట్ ప్రాక్టీస్ చేయలేదు ఎక్కువగా. ఓకే, చాలా బాగా ఈ ధనుర్మాసంలో తిరుపతి ఇదంతా చదువుతుంటారా రోజు చదువుతుంటాను. పొద్దున్నే? వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ టైం వేస్తున్నారు. నెక్స్ట్ ఇది పుట్నాలు వేయించి పొడి చేస్తాను. సో వేయించిన శనగపప్పు కూడా. అవునండి. ఓకే, సో ఈ శనగపప్పు ఫ్లేవర్ బాగుంటుంది కదా బాగుంటుంది. బీరకాయకి. అవును. దీంట్లో ఇప్పుడు చాట్ మసాలా వేస్తున్నాను. ఓకే, ఓకే, కూరల్లో చాట్ మసాలానా? ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తీసుకొస్తారు అయితే. రొటీన్ కొంచెం కొంచెం వెరైటీగా. ఇప్పుడు మీల్ మేకర్ కూడా ఇలా ఉంటే పిల్లలు ఏంటంటే అవి ముక్కలుగా ఉంటే తినట్లేదు. కాబట్టి ఇలా చేసేస్తున్నారా? నూడిల్స్ ఫ్లేవర్ కోసం ఇదే. నూడిల్స్ ఫ్లేవర్ కోసం అని చాట్ మసాలా వేస్తే తప్పనిసరిగా బాగుంది. తింటారు. ఓ పక్కనేమో కొంచెం వాటర్ వేసి కాస్తేమో వేయించిన శనగపప్పు పొడి, మళ్ళీ కాస్తేమో చాట్ మసాలా, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు తీసుకున్నారు. మనకి గ్రేవీ కర్రీ లాగానే రావాలా? అవునండి. ఓకేనా, సరిపోతుందా? ఓకే మూత పెట్టేద్దాము. ఓకే. సో జస్ట్ ఊరికే ఒక 1 minute అలా ఉంటే సరిపోతుందేమో కదా. మనము ఒకసారి వేయించాలా? జీడిపప్పు వేయించేసి గార్నిష్ కోసం అండి. సో ఆయిల్లో వేయించేస్తారా? కొంచెం అండి, చాలు చాలా చాలా చాలే. అన్ని వేసేనా? వేసే చూద్దాం ఇది ఒకసారి. ఓకే, ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు అండి. అయిపోయిందా? అయిపోయింది. మీకు ఇది ఇప్పుడే గుర్తొచ్చిందా జీడిపప్పు? లాస్ట్ ఐటమ్. ఓకే, లాస్ట్ ఐటమా? ఓకే, కరివేపాకు కూడా అందులోనే వేయించేస్తున్నారు. ఇది కూడా గార్నిష్ కోసమే అండి. ఓకే ఓకే, అవి తీసాక ఇది ఇది వేద్దాం. వేడి కూడా ఎక్కలేదు. ఒక్క నిమిషం. చక్కగా ఇది కూడా పోపులో వేసుకోవచ్చుగా దీంట్లో. వేసుకోవచ్చు. అలా మర్చిపోయారా? లేదు లేదు నిజం చెప్పండి. లేదు లేదు, అంటే మన క్యాజువల్ గా వేసేదానికంటే ఇది కొంచెం గార్నిష్ కి సపరేట్ గా ఉంటుంది. గార్నిష్ ఓకే, కానీ అంటే ఇలాంటి ఫ్రైడ్ కర్రీ లీవ్స్ అవి మనము ఫ్రై ఇలాంటి వాటిలో అయితే పైన బాగుంటుంది, కానీ కూరల్లో ఏంటంటే మనకి దాంట్లో కలిసిపోతే బాగుంటుంది కదా. ఇలా వేసుకున్నా బాగానే ఉంటుంది కూరల్లో మనకి. సర్వింగ్ బౌల్ తీసేసి తీసేనా ఇది? ఇంకా వేయగల ఇటు నుంచి తీసి. ఓకే అండి, జీడిపప్పు తీసేస్తున్నాను. ఓకే, సో కొత్తిమీర వేసారా? అవునండి. ఓకే, కరివేపాకు కూడా వేయించేసానండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. కొత్తిమీర జీడిపప్పుతో గార్నిష్. ఓకే ఓకే, మరి చూసారు కదండి, చక్కగా ఒక వెరైటీ కాంబినేషన్ బీరకాయ మీల్ మేకర్ కర్రీ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ మీల్ మేకర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి కూర, పసుపు వేసి వేయించాలి. దీనిలో బీరకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఉడికించిన మీల్ మేకర్, ఉప్పు, కారం వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన శనగపప్పు పొడి, చాట్ మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, వేయించిన జీడిపప్పు, వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే బీరకాయ మీల్ మేకర్ కర్రీ రెడీ.